దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇర్మియా 1వ అధ్యాయం 19వ వచనం, వారు నీ పైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడిగిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటి ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు, సర్వాధికారి దేవుడు, సర్వ సృష్టమును సృష్టించినటువంటి దేవుడు, ఆది సంబుద్ధుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవదూతలకు దేవుడైనటువంటి ఆ తండ్రి అయిన దేవుడు నీతో ఏం పలుకుతున్నాడో తెలుసా? వారు నీ పైన విజయము పొందజాలరు. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ, వారు నీతో పోరాడతారు కానీ, వారు నీతో గొడవకు వస్తారు కానీ, వారు నీపై నిందలు వేస్తారు కానీ, వారు నిన్ను అవమానిస్తారు కానీ, అయితే నీ పైన వారు విజయము సాధించలేరని ఆత్మదేవుడు ఇక్కడ బల్లగుద్దినట్టు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ వాక్యమును నమ్మినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. బైబిల్ గ్రంథములో అనేక మందిని ఓడించినటువంటి దేవుడు, తమ భక్తులైనటువంటి వారి ఎదుట తమకు విరోధంగా ఉన్న వారిని ఓడించినటువంటి దేవుడు అనేక మందిని ఓడించగా, ఫరోని ఓడించలేదా? గొల్యాతును ఓడించలేదా? హామానును ఓడించలేదా? నెబుకద్నెజరును ఓడించలేదా? యెజబెల్ రాణిని ఓడించలేదా? మరి నీకెందుకు భయం, నీకెందుకు దిగులు? వారు అట్టంటున్నారే, వీరు ఇట్టొస్తున్నారే, అన్యాయంగా నా మీద జగనానికి వస్తున్నారే, గొడవలకు వస్తున్నారే, నిందలు పెడుతున్నారే, శ్రమ పెడుతున్నారే, బాధ పెడుతున్నారే. అయ్యా, బాధపడొద్దు, దిగులు పడవద్దు. అక్క, దిగులు పడవద్దు, భయపడవద్దు. వారు నీ మీద యుద్ధానికి వస్తారు, జగడానికి వస్తారు, గొడవలకు వస్తారు. అయితే నీకు విజయం ఇచ్చే దేవుడు నీ చెంతనుండగా నీకెందుకు భయము? భయపడవద్దు, దిగులు పడవద్దు. దావీదుకి విజయం ఇచ్చినటువంటి దేవుడు, మోషేకి విజయం ఇచ్చినటువంటి దేవుడు, మొర్దెకైకి విజయం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు విజయమేడా? ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన పాదములను పట్టుకో. నమ్మదగిన దేవుని యొక్క పాదములను పట్టుకో. ఎందుకంటే ఆయనే చెప్పినాడు కదా, నేను నీకు తోడై ఉన్నందువలన వారు నీ పైన విజయము పొందచాలరు. హల్లెలూయా. ఎందుకంటే సర్వమును జయించినటువంటి దేవుడు, నీ కోసము మరణించి తిరిగి లేచినటువంటి ఆ యేసు ప్రభు వారు నీతో ఉండగా నరమాత్రుడు నిన్నేం చేయగలడు? హల్లెలూయా. వారు నిన్నేం చేయలేరు. నీకు ఆత్మదేవుడు విజయమును ఇచ్చునుగాక. దానికి నువ్వు చేయవలసినది ధైర్యంగా ఆయన పాదములను పట్టుకో, గట్టిగా అడుగు, విశ్వాసంతో అడుగు. ప్రభువా, నన్ను విడిపించు, వారి పట్ల నాకు విజయమును సాధించమని ఆయన అడిగినట్లయితే ఖచ్చితంగా నీ మీద నింద వేసిన వారి కాడ, నిన్ను గొడవకు వచ్చేవారి కాడ, నీ మీద దుర్భాషలాడేవారి మీద నీకు విజయం దయచేయునుగాక. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. విశ్వసించినట్లే లేచి ఆయన పాదములు పట్టుకో. ఇప్పుడే ఈ వాక్యము నీకు సమాధానం కలుగు చేయనుగాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.